పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థికి లతారెడ్డికి 6,735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. 6,000కు పైగా ఓట్ల మెజారిటీతో లతారెడ్డి గెలిచారు. వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థికి లతారెడ్డికి 6,735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. ఇక 6,000కు పైగా ఓట్ల మెజారిటీతో లతారెడ్డి గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ను కోల్పోయారు. ఇక పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం అయితే సాధించింది. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి లతారెడ్డికి 6,000కు పైగా ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి మాత్రం కేవలం 683 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తోంది. ఇక 6,000కు పైగా పైచీలకు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఇక మొత్తానికి పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. ఇక మాజీ సీఎం జగన్ ఇలాఖలో టీడీపీ జెండా ఎగరవేసినట్టుగా తెలుస్తోంది. అటు ఘర్షణలు నిరసనల వాతావరణంలో రీపోలింగ్ కూడా జరిగిన నేపథ్యంలో కూడా ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి అటు ఈ పోలింగ్ను వైసీపీ బహిష్కరించినప్పటికీ కూడా అటు ఎన్నో ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ మొత్తానికి పులివెందుల ఇలాకాలో టీడీపీ జెండానైతే ఎగరవేశారు. ఇక 6,052 ఓట్ల మెజారిటీతో మారెడ్డి లతారెడ్డి అయితే ఘన విజయం సొంతం చేసుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తానికి టీడీపీ ఘన విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ అభ్యర్థికి లతారెడ్డికి 6,735 ఓట్లు అయితే పోలయ్యాయి. ఇటు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే రావడంతో కూడా డిపాజిట్ అయితే కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇటు టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి చెప్పండి, ఇక మాజీ సీఎం జగన్ ఇలాకా పులివెందుల నియోజకవర్గంలో ఎట్టకేలకు టీడీపీ విజయం అయితే సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోపక్క అటు ఒంటిమిట్టలో కూడా ఇంకా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటికీ అక్కడ కూడా టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చూస్తున్నటువంటి ఏదైతే ఆ సమయం అయితే ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మొత్తం కూడా పులివెందుల ఒంటిమిట్ట కడప జిల్లాలో జరిగేటువంటి ఈ రెండు ఉప ఎన్నికలకు సంబంధించిలో ప్రధానంగా రాష్ట్రమంతా ఎదురు చూసేటటువంటి పులివెందులకు సంబంధించినటువంటి ఆ ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఉప ఎన్నికను టీడీపీ
తన కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించినటువంటి కోటలో జెండా పాతిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే గెలుపు ఎవరిని వరిస్తుంది, అటు వైసీపీనా ఇటు టీడీపీనా అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అటు జిల్లాలకు ఒక ఉత్కంఠ అనేటువంటిది కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ అయితే పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి 10 టేబుళ్లకు ఒక రౌండ్ మాత్రమే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి లతారెడ్డికి అలాగే వైసీపీకి సంబంధించినటువంటి హేమంత్ రెడ్డికి మధ్యనే పోటాపోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. మధ్యలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శివకళ్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా అలాగే ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి 8 మంది అభ్యర్థులు వీళ్ళందరూ ఉన్నా కూడా ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్యన ఈ ఉత్కంఠ పోరు కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన రాకపోయినా కూడా టీడీపీ వైసీపీ కంచుకోట పైన టీడీపీ జెండా పాతిందని చెప్పుకోవచ్చు. అయితే మనము ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ చూసినట్లయితే వైసీపీకి సంబంధించినటువంటి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు రావడం వచ్చినట్లు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి లతారెడ్డికి 6716 ఓట్లు, అలాగే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివకళ్యాణ్ కు 101 ఓట్లు వచ్చినట్లు ప్రాథమిక సమాచారంతో పాటు అధికారులు కూడా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగిలిన వ్యక్తులు మిగిలిన వ్యక్తుల వచ్చినటువంటి ఓటింగ్ ను ఈ ఓటింగ్ సర్లతో మొత్తం బేరీజ్ చేసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించినటువంటి లతారెడ్డి 5794 ఓట్లతో విజేతగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విజేతగా నిలవడం అనేటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి కంచుకోట బద్దలైందని చెప్పుకోవచ్చు. గత 35 సంవత్సరాల నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉత్కంఠ అనేటువంటిది ఈ రోజు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకే కుటుంబానికి పట్టం కడుతూ వచ్చినటువంటి పులివెందుల ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీకి పట్టం కట్టడము, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి జెండా అనేటువంటిది పులివెందుల కంచుకోట మీద పాతినటువంటి పరిస్థితి. అంటే కంచుకోట అనేటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి జగన్ అడ్డాకు సంబంధించినటువంటి కంచుకోట ఈ ఉప ఎన్నికతో బద్దలని చెప్పుకోవచ్చు. అయితే ఓటర్లు కూడా టీడీపీ చేసినటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటన్నిటినీ చూసి ఓటు వేశారనేటువంటిది అటు టీడీపీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో జరిగినటువంటి ఈ ఎన్నికలను బేరీజ్ చేసుకున్నట్లయితే గతంలో వైసీపీకి అలాగే కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నటువంటి కోటను ఈ రోజు ఈ టీడీపీ గవర్నమెంట్ లో ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ కైవసం చేసుకోవడం అనేటువంటిది ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎస్, ఇక ఇప్పటికే అటు ఒంటిమిట్టలో కూడా నిర్వహిస్తున్న కౌంటింగ్లో టీడీపీ కూడా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఆ టీడీపీకి వైసీపీకి టీడీపీకి మధ్య పోటీ ఏ విధంగా ఉంది, మరి ఇప్పటికే పులివెందులలో కూడా టీడీపీ విజయం సాధించి తన ఖాతాలో అయితే వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి కట్టకు ఒక 25 బ్యాలెట్ పేపర్లతో కట్టలుగా విభజించి వాటిని అన్నిటిని కూడా మళ్ళీ షఫుల్ చేసి వాటిని కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మొదటి రౌండ్ కు అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా కూడా ఇక్కడ కూడా ఒంటిమిట్టలో కూడా టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నాడనేటువంటిది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. అయితే అధికారికంగా ఈ ఎన్నిక ఏదైతే మెజారిటీ అనేటువంటిది అధికారులు ఇంకా నిర్ధారణ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 3 రౌండ్లలో కూడా టీడీపీ కూడా మెజారిటీకి సాధించి ఇక ఒంటిమిట్టలో కూడా టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుంది అనేటువంటిది కూడా టీడీపీ నాయకుల్లో ఒక చర్చ అనేటువంటిది కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎస్ సుబ్బారెడ్డి, మరి ఇప్పటికే అటు నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో మరి ఇప్పటికే రిగ్గింగ్ జరిగింది, ఫేక్ ఓట్స్తో వీళ్ళంతా ఓటు రిగ్గింగ్ చేశారంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి అటు పోలింగ్ రోజు, ఇప్పుడు ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజు కూడా వైసీపీ దీన్ని బహిష్కరిస్తోంది. మళ్ళీ రీపోలింగ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి రీపోలింగ్ చేసినప్పటికీ కూడా టీడీపీ విజయం అయితే సాధించింది. మరి వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంది అంటే ఇప్పటికే సొంత టీడీపీ నేతలు వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితి అంటూ కూడా ఇప్పటికే ఫోటోస్ సహా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఉప ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి అంటే ఎన్నిక ప్రారంభమైనప్పటి నుంచి కూడా వైసీపీ ఒక ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఓటర్లను ప్రజాస్వామ్యబద్ధంలో ఓటింగ్ అనుమతించడం లేదు. అలాగే ఓటింగ్ కు వెళ్ళేటటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందినటువంటి ఏజెంట్లను అడ్డుకోవడం, అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఏదైతే ఈ ఉద్రిక్తకు సంబంధించినటువంటి పరిస్థితులు చివరి వరకు ఉండడము, అలాగే బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఓటింగ్ లో పాల్గొన్నారు, ఓటర్లకు ఓటుకు వినియోగించుకో అవకాశం కల్పించలేదు, ఏజెంట్లను కూడా లోపలికి రానివ్వడనేటువంటిది మొదటి నుంచి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఏదైతే టీడీపీ చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎన్నికల దృష్టికి తీసుకెళ్లడము జరిగింది. అయితే ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, వెబ్ కాస్టింగ్ కావచ్చు, వీళ్ళన్నిటిని కూడా వాటిలో ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియను మీరు పరిశీలించినట్లయితే అందులో దొంగ ఓట్లు ఉన్నాయా, లేకపోతే ఓటర్లు వచ్చి ఓటుకు సద్వినియోగం చేసుకున్నారని తెలుస్తుంది అనేటువంటిది కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో నిన్న మరోసారి పులివెందులలో 2 పోలింగ్ బూతులు అంటే 3-14కు సంబంధించిన అంటే అత్తవెల్లి కావచ్చు, అలాగే ఈ కొత్తపల్లి ఈ 2 పోలింగ్ బూత్లలో కూడా రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ లో కూడా వైసీపీ నాయకులు ఏజెంట్లుగా వెళ్ళకపోవడంతో పాటు ఈ రీపోలింగ్ ను మేము పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు 15 బూతులు కూడా పోలింగ్ జరపాలి. ఈ 2 బూతులు తెరిచినట్లయితే మేము వీటిని ఏ విధంగా కూడా మేము స్వీకరించే పరిస్థితి లేదు, మేము ఏ విధంగా వీటిని యాక్సెప్ట్ చేయమనేటువంటి కోణంలో కూడా నిన్న చెప్పడంతో 2 పోలింగ్ బూత్లలో మాత్రమే రీపోలింగ్ జరిగింది. అందులో కూడా వీళ్ళు బాయ్కాట్ చేయడంతో మిగిలిన అంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛంగా వెళ్లి ఓటుకు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న కూడా జరిగినటువంటి రీపోలింగ్ లో కూడా దాదాపు 2 అటు అత్తవెల్లి కావచ్చు, ఈ తర్వాత ఈ కొత్తపల్లి కావచ్చు, ఈ రెండిట్లో కూడా దాదాపు 50 to 60% పోల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మొదటి నుంచి చేసేటువంటి వైసీపీ చేసేటువంటి ఆరోపణలు కూడా టీడీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపలేదు అనేటువంటి కోణంలోనే చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ గెలుపును కూడా వాళ్ళు జీర్ణించుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. సుబ్బారెడ్డి, మరి ఇప్పటికే ఆ పులివెందుల రిజల్ట్స్ అయితే వచ్చాయి, మరి ఒంటిమిట్టలో ఆ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మరి అక్కడ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ అక్కడ కూడా టీడీపీ ఇప్పటికే ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి టీడీపీ ఘన విజయం సాధిస్తే కనుక దీనిపై మరి తర్వాత అనంతరం ఇటు వైసీపీ ఏమైనా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? 2 రిజల్ట్ వచ్చిన తర్వాత అనంతరం ఒకవేళ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగేటువంటి వ్యవహారం కావచ్చు, ఎన్నికల్లో జరిగేటువంటి వ్యవహారం కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొదటి నుంచి వీళ్ళు అటు ఎన్నికల కమిషన్ తో పాటు కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితే ఉంది. ఈ రెండింటిను జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ ఇప్పుడు పులివెందుల ఎవరైనటువంటిది విజేత అనేటువంటిది తెలిసినటువంటి పరిస్థితి. ఇంకా రెండో కోణంలో అటుపక్క చూసినట్లయితే ఒంటిమిట్ట కూడా టీడీపీకి కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల సరళి కావచ్చు, అదేగా ఎన్నికల ప్రక్రియ కావచ్చు, ఆ రోజు చేసినటువంటి ఓటర్లు నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితులను వీటన్నిటిని బేరేజ్ వేసుకొని చూసినట్లయితే ఒంటిమిట్ట కూడా టీడీపీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. మరి ఈ 2 కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, లేకపోతే పులివెందుల కడప జిల్లా కావచ్చు, రెండింటిని మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అడ్డాలోనే 2 కూడా టీడీపీకి కైవసం చేస్తున్న పరిస్థితిలో వైసీపీ నాయకులు జీర్ణించుకోకపోవడం ఒకటి. దీనికి సంబంధించి ఎలాంటి అంటే ఘటనలు కూడా పాల్పడకుండా ఇప్పటికే అలాంటి చిన్న గొడవలు కూడా జరగకుండా పోలీసులు ర్యాలీలు కానీ నిరసనలు కానీ ఎలాంటి చేయకుండా ఇప్పటికే 30 యాక్ట్ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నందువలన అలాంటి ఇష్యూస్ జరగకపోయే అవకాశం అయితే జరిగే అవకాశం అయితే ఉండకపోవచ్చు అనేటువంటిది మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.